హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కనుక మీరు లైక్ చేస్తే మాత్రమే మన వీడియో అనేది బూస్ట్ అప్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. పైరసీ వెబ్సైట్లో సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే మీరు రిస్క్లో పడినట్లే. పైరసీ సైట్స్ నుంచి సినిమాలు డౌన్లోడ్ చేయడం వల్లకి సినిమాతో పాటు మనకు తెలియకుండానే మన మొబైల్లోకి బ్లాట్వేర్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. బ్లాట్వేర్స్ ఇవి ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకి తెలియకుండా కొన్ని ఫైల్స్ అనేవి మన మొబైల్లోకి రావడం వల్లకి ఆ ఫైల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ డేటాని పాడు చేస్తున్నాయి. ఏ విధంగా పాడు చేస్తున్నాయంటే మన కంటికి కనపడని ఆ యొక్క మాల్వేర్ కానీ బ్లాట్వేర్ కానీ కావచ్చు. మాల్వేర్ మన మొబైల్లో ఇండిక్ట్ అవ్వడం వల్లకి ఇన్స్టాల్ అవ్వడం వల్లకి మనకు తెలియకుండానే మన యొక్క డేటా అనేది పబ్లిక్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డేటాని సైబర్ నేరగాళ్ళ చేతికైతే ఇది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైరసీ వెబ్సైట్స్లో మనం మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏ ఒక్క పైరసీ వెబ్సైట్ అయినా సరే ఎందుకు ఉచితంగా ఇవ్వాలి చెప్పండి? ఒక మూవీ థియేటర్లో మూవీ చూస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది? అదే మూవీని మనం మొబైల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నామంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అండ్ ఈ యొక్క పాపప్స్ మన ప్రతి ఒక్క పైరసీ వెబ్సైట్లో మనము ఒక మూవీని డౌన్లోడ్ చేసేటప్పుడు పాపప్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ పాపప్ అంటే ఒక లింక్ పైన క్లిక్ చేసినప్పుడు అది ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ చేయడం వల్లకి మన మొబైల్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రీడైరెక్ట్ అవే పేజీలో మాత్రమే ఐపీ అడ్రస్ని ట్రేస్ అవుట్ చేయడానికి లేదా మన మొబైల్లో మాల్వేర్ యొక్క యాప్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఆ యొక్క సైట్లో అయితే ఇండిక్ట్ చేసి ఉంటారు సైబర్ నేరగాళ్ళు. ఆ యొక్క సైట్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మనకే తెలియకుండా మన మొబైల్లోకి అయితే మాల్వేర్ అయితే ఇండిక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మాల్వేర్ ఇండిక్ట్ అయిన తర్వాత మనకి తెలియకుండా మన ఫొటోస్, మన కాంటాక్ట్స్, మన వీడియోస్ ఎవ్రీథింగ్ అయితే పబ్లిక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏ విధంగా పబ్లిక్ అవ్వడం జరుగుతుందంటే మన యొక్క డేటాని మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండా అవతల వాళ్ళకైతే చేరవేస్తుంది. ఏ విధంగా చేరవేస్తుందంటే మన ఇంటర్నెట్ని ఆన్లో పెట్టుకున్నప్పుడు ఆ యొక్క డేటా అనేది ఆ మాల్వేర్ ఎవరైతే మన మొబైల్ని హ్యాక్ చేశారో ఐపీ అడ్రస్ త్రూ వాళ్ళకైతే ఈ యొక్క డేటాని చేరవేయడం అయితే జరుగుతుంది. ఏ విధంగా చేరవేస్తుందంటే ఈ యొక్క మాల్వేర్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే మన మొబైల్లోకి ఇండిక్ట్ అయిన తర్వాత మన మొబైల్ యొక్క హార్డ్వేర్ పైన అయితే దీని ప్రభావం చూపిపోతుంది. ఏ విధంగా చూపిస్తుందంటే ఒక హార్డ్వేర్లో ఉండే డేటా ఏదైతే ఉందో ఆ యొక్క డేటా ప్రతి ఒక్కటి అయితే సైబర్ నేరగాళ్ళకి అయితే చేరవేయడం జరుగుతుంది. ఈ యొక్క డేటా ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్సే కాకుండా మన ఫోన్పే యూపీఐకి లింక్ అయి ఉన్న మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే సైబర్ నేరగాళ్ళకి అయితే పంపించడం అయితే జరుగుతుంది. దాంతో భాగంగా మనకి ఓటీపీస్ స్కామ్స్ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీస్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఖాళీ అయిపోయిన బ్యాంక్ అకౌంట్ని మనం బ్యాంక్కి వెళ్ళినా సరే అమౌంట్ రెక్టిఫై చేయడం చాలా కష్టము. ఎందుకంటే ఈ యొక్క హ్యాక్ అయిన తర్వాత ఎవరు హ్యాక్ చేశారు, ఎవరు బ్యాంకులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా సెక్యూర్గా అయితే సర్వర్స్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా అంత సులువైన పని కాదు. సో ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఉంటారని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనకి ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎవరు ఉచితంగా ఏది ఇవ్వరు కదా. వాళ్ళు ఏదో ఒకటి మన దగ్గర నుంచి ఆశిస్తేనే, ఏదో ఒకటి ఆశించకపోతే ఎవరు ఏది ఇవ్వరు గాయస్. ఏదో ఒకటి ఆశించారు కాబట్టే మనకి ఆ పైరసీ వెబ్సైట్స్ వాళ్ళు ఈ యొక్క మూవీస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ని మనకు కల్పిస్తున్నారు. ఆ రీడైరెక్ట్ అవుతున్న పేజెస్లో మాల్వేర్స్, ఐపీ అడ్రస్లు ట్రాక్ చేసే సాఫ్ట్వేర్స్ని అయితే ఇన్బిల్ట్ చేసి ఆ యొక్క వెబ్సైట్స్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ప్రమేయం లేకుండా మనకే తెలియకుండా రీడైరెక్ట్ అయినప్పుడు మన మొబైల్లో మాల్వేర్స్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను.